ఉదయం అయితే షర్మిలను అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయడం అంటే ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టడం అలా కాదు. హౌస్ అరెస్ట్ చేశారనమాట. అది కూడా ఎందుకు చేశారు అంటే, ఇంతకు ముందు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన స్థలానికి వైఎస్ షర్మిల అయితే వెళ్ళాలనుకుంది. కానీ అక్కడికి వెళ్ళకుండా ఆమెనైతే హౌస్ అరెస్ట్ చేశారట. అంతేకాకుండా దీనిపైన షర్మిల అయితే తీవ్రంగా విరుచుకుపడిపోయారు. అలాగే అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలిచారనమాట. అయితే ఆవిడ ఎందుకు వెళ్ళాలనుకుంది? వీళ్ళెందుకు ఆపారు అన్న విషయం అయితే ఇంకా తెలియలేదు గానీ, అసలు ఆపినందుకు వీళ్ళేం రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక నాయకురాలన్నాక పలు ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆవిడని ఆపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆవిడ ఆపకపోతే జరిగే పరిణామాలేంటో తెలీదు గానీ, వీళ్ళెందుకు ఆపారో గానీ, మొత్తానికి అక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అంటే ఆమె ప్రధాని మోడీ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలైతే చేశారు. అందువల్లే ప్రధాని మోడీ దగ్గరికి వెళ్లకుండా ఆపాలంటే అమరావతికి కూడా వస్తున్నారు కాబట్టి ఆవిడని ఆపాలి అన్న ఉద్దేశంతోనే ఆపుంటారని నేను అనుకుంటున్నాను. అయితే దీనిపైన కాంగ్రెస్ నేతలైతే తీవ్రంగా విరుచుకుపడిపోతున్నారు. తర్వాత ఆమెని వెళ్ళనించేందుకు ఒప్పుకున్నారు. ఆమె కూడా వెళ్ళడం జరిగింది.